పుట్టిన నెల ప్రకారం రామాయణంలోని ఎవరి లక్షణాలు ఉంటాయో చెప్తా వినండి. జనవరిలో పుట్టిన వాళ్ళకి రావణుడి లక్షణాలు ఉంటాయి. వీళ్ళు కావాలనుకున్న దాని గురించి ఎంత దూరమైనా వెళ్తారు. ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళకి భరతుడి లక్షణాలు ఉంటాయి. వీళ్ళ కళ్ళ ముందు సుఖ సంతోషాలు ఉన్నా కూడా వాళ్ళకి సన్నిహితులు అయిన వాళ్ళ గురించి అవన్నీ వదులుకుంటారు. మార్చిలో పుట్టిన వాళ్ళకి మేఘనాథుడి లక్షణాలు ఉంటాయి. తండ్రికి ఇచ్చిన మాట ఇప్పుడు జబదాటరు. ఏప్రిల్లో పుట్టిన వాళ్ళకి లక్ష్మణుడి లక్షణాలు ఉంటాయి. వీళ్ళు ఒకసారి నా అనుకున్న వాళ్ళ గురించి ఎన్ని కష్టాలైనా ఎంత దూరమైనా పోరాడుతూనే ఉంటారు. మేలో పుట్టిన వాళ్ళకి శూర్పణఖ లక్షణాలు ఉంటాయి. వీళ్ళకి తెలిసి ఒక తప్పు చేస్తున్నప్పుడు మన సొంత వాళ్ళే గాయపడతారు అని, కానీ వాళ్ళు వాళ్ళ స్వార్థం గురించి ఆ తప్పుని తప్పకుండా చేస్తారు. జూన్ లో పుట్టిన వాళ్ళకి సీతాదేవి లక్షణాలు ఉంటాయి. వీళ్ళకి లైఫ్ లో ఎన్ని కష్టాలు ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఎప్పటికీ లొంగరు. జులైలో పుట్టిన వాళ్ళకి రాముడి లక్షణాలు ఉంటాయి. వీళ్ళ గురించి చెప్పనక్కర్లేదు. ప్రేమించిన వాళ్ళ గురించి ఎక్కడికైనా ఎంత కష్టమైనా ఎంత దూరమైనా వెళ్ళి ఆ ప్రేమను సాధిస్తారు. ఆగస్టు లో పుట్టిన వాళ్ళకి ఊర్మిళాదేవి లక్షణాలు ఉంటాయి. తన అనుకున్న వాళ్ళ గురించి ఎన్ని ఇయర్స్ అయినా ఎదురు చూస్తూ వాళ్ళ జీవితాన్ని అర్పిస్తారు. సెప్టెంబర్ లో పుట్టిన వాళ్ళకి విభీషణుడి లక్షణాలు ఉంటాయి. తప్పు చేసే సొంత వాళ్ళైనా కూడా ధర్మం ఇటువైపు ఉంటుంది, అటువైపు ఉంటారు. అక్టోబర్ లో పుట్టిన వాళ్ళకి హనుమంతుడి లక్షణాలు ఉంటాయి. హనుమంతుడిలాగా పవర్ఫుల్ హార్ట్ ఉంటుంది. అలాగే వీళ్ళకి విల్ పవర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఏదైనా ఒక పనిని డిసైడ్ అయితే అది అయ్యే వరకు వదలరు. నవంబర్ లో పుట్టిన వాళ్ళకి కుంభకర్ణుడి లక్షణాలు ఉంటాయి. వీళ్ళకి ఏ పని చేయడానికైనా శక్తి ఉంటుంది, కానీ వాళ్ళకు ఉన్న బద్ధకం వల్ల ఏది సాధించలేకపోతారు. డిసెంబర్ లో పుట్టిన వాళ్ళకి శివుడి లక్షణాలు ఉంటాయి. అన్ని తెలిసినా కూడా ఏవి తెలియనట్టుగానే ఉంటారు. మీరు ఏ నెలలో పుట్టారో కామెంట్ చేయండి.